మీరు ఒక గోల్ని ఎంచుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని పట్టుదలతో ప్రయత్నం మొదలుపెట్టి మీకే తెలియకుండా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల డీమోటివేట్ అయిపోయి ఒక సక్సెస్ మంత్ర తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు నుంచి నేను చేయబోయే 12 రోజుల పాటు సెల్ఫ్ శక్తి వీడియోస్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మీ సక్సెస్ మంత్ర మీ చేతుల్లో ఉంటుంది. మరి డే 1 సక్సెస్ మంత్ర వీడియో స్టార్ట్ చేద్దామా? మనలో చాలామంది సక్సెస్ అవ్వాలి అంటే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ దానివల్ల మీరు పెద్ద తప్పులు చేసే అవకాశం ఉంది. మన గోల్ రీచ్ అవ్వాలి అంటే మనకి కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంటే సరిపోదు, క్లారిటీ కూడా ఉండాలి. మరి కాన్ఫిడెన్స్కి క్లారిటీకి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? కాన్ఫిడెన్స్ అంటే మనం ఎంచుకున్న గోల్ని నేను సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వగలను, నేను ప్రయత్నం చెయ్యగలను అని అనుకోవడమే కాన్ఫిడెన్స్. కానీ కొన్నిసార్లు మన ప్రయత్నంలో లోపాలు కూడా ఉండవచ్చు. మరి క్లారిటీ అంటే నేను ఎంచుకున్న గోల్ సాధించాలి అంటే నాకు ఎలాంటి అవరోధాలు వస్తాయి, వాటిని ఎలా అడ్డుకోవాలి, వాటిని ఎలా అధిరోహించాలి అని ఒక అంచనాతో ముందుకు వెళ్ళడమే క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రతిరోజు తిరిగే ఇంట్లో ఒక్కసారిగా పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళి క్యాండిల్ని వెలిగిస్తాం. అదే కరెంట్ ఉందనుకోండి, మనం నిర్లక్ష్యంగా నడుస్తూ ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటాం. ఈ అనుభవం మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. సో ఇలాగే మనం సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి అనుకున్నప్పుడు మన మనసు కూడా పవర్ లేని రూమ్ లాగా ఉండాలి. అప్పుడే మనము చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తాము, మన గోల్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాము. మరి మన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి అంటే కాన్ఫిడెన్సే కాదు, క్లారిటీ కూడా ఉండాలి అని అనుకుంటున్నారు కదా? అయితే క్లారిటీ అని మెసేజ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 12 రోజుల పాటు నా వీడియోస్ని ఫాలో అయ్యి సక్సెస్ఫుల్ మంత్రాస్ తెలుసుకోండి.